ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ నా శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మోస్ట్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఈరోజు దేవుడు సర్వ మానవాళికి దేవుడు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. ఏంటంటే అది మనం ఏమనుకోవాలంటే ఒక ఆశీర్వాదానికి ప్రథమ మెట్టు, ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ బ్లెస్సింగ్, ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ రివార్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథాలు తెలుద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ఈరోజు ధ్యానాంశంగా మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సియోను లెమ్ము లెమ్ము. దేవుని వాక్యంలో చెప్తున్నారు ఏమన్నా అంటే, మొట్టమొదటిగా లెమ్ము లెమ్ము, వి నీడ్ టు అరైజ్. దేవుడి కొరకు మనం లెగాలి. ఈరోజు అంత్యదినముల్లో మనం ఉన్నాము. ఈరోజు సోమరులుగా మనం ఉండకూడదు, ఇంకా చాలా లేజినెస్గా మనం ఈరోజు ఉండకూడదు. కానీ దేవుని వాక్యం చాలా శ్రేష్టంగా, చాలా చక్కగా మనకు చెప్తుంది ఏంటంటే, లెమ్ము, నీవు లెగాలి, వి నీడ్ టు అరైజ్. ఇంకొక విషయం ఇదే మాట మనం చూస్తాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనంలో చూద్దాము. నీకు వెలుగు వచ్చుచున్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించెను. యెహోవా, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ రైజన్ అపాన్ యూ. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించుతుంది. నువ్వు లెగాలి, తేజరెల్లాలి అని దేవుని వాక్యం ఉంది. ఈరోజు మన వాక్య ధ్యానాంశము లెగవటం. మనం లెగవటం వల్ల దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అనేది అదే యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసుకుంటే, సమస్త జనముల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బలపరిచి ఉన్నాడు. భూ దిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే ప్రథమంగా మనం ఏం చేయాలి అంటే, మనం లెగాలి, తేజరెల్లాలి అని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము లెగిచిన తర్వాత, మనము తేజరెల్లుతున్న తర్వాత దేవుడు మనకిచ్చేటువంటి ఈ ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు తన పరిశుద్ధ బాహువును బలపరిచి ఉన్నాడు. అండ్ ఏంటంటే, భూ దిగంత నివాసులందరూ కూడా దాన్ని చూసి దేవుని రక్షణను చూస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. సో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం దేవుని యొక్క బాహువు, పరిశుద్ధ బాహువు, ఆయన బాహు బలము ఎటువంటిది అనేది ఒక 3 విషయాలు మనం చూసుకొని ఈ వాక్యాన్ని ముగింపు తీసుకొద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే, ఆయన బాహువు పరిశుద్ధ బాహువు అని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, కీర్తనలు 98వ కీర్తన మొదటి 3 వచనాల్లో కనుక మనం చూసుకుంటే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేయుచున్నది. చూడండి, పరిశుద్ధ బాహువు, హోలీ ఆమ్. బాహువు అంటే ఆమ్ అన్నమాట. బాహుబలము అంటే ఆర్మ్ స్ట్రెంగ్త్ అంట. ఇంగ్లీష్లో ఆర్మ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. సో దేవుని యొక్క దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు మనకి ఏం చేస్తుంది? ఆయన పరిశుద్ధ బాహము ఈ వేటి విషయంలో మనకి విజయం కలుగు చేస్తుంది అని మనం చూస్తే, దేవుడు అనేకమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దేవుని ప్రజలకి అనేకమైనటువంటి వారు శత్రువులుగా మనం చూస్తామన్నమాట. ప్రాముఖ్యంగా మనం ఈ బైబిల్లో ఉన్న దేవుని ప్రజల్ని భయంకరంగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఐగుప్తీయులు. రెండోదిగా మనం చూస్తే అష్షూరీయులు. మూడోదిగా ఎవరు అని చూస్తే బబులోనీయులు. వీళ్ళ ఈ ముగ్గురు రాజ్యం వంటి వారు దేవుని ప్రజల్ని భయంకరంగా బాధ పెట్టారనమాట. ఈ బాధ పెట్టిన వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ మీద మనకి విజయం కలుగు చేయడానికి దేవుడు తన పరిశుద్ధ బాహువును చాపాడు అని దేవుని వాక్యంలో ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 4-5 వచనాలు కనుక మనం అక్కడ చూస్తే, దేవుడైన యెహోవా అనుకొనిచుని దేమనగా, తాత్కాలికమైన నివాసము చేయుటకై పూర్వకాలమును నా జనులు ఐగుప్తునకు కొనిపోయిరి. ఐగుప్తులోనికి అంటే ఐగుప్తు దగ్గర వాళ్ళు శ్రమపడ్డారు. రెండోది, అష్షూరును నిర్నిత్తముగా వారిని బాధించెను. అష్షూరు చేత వారు బాధింపబడ్డారు. మూడోదిగా, నా జనులు ఊరికే కొనిపోయబడి ఉన్నారు.
అంటే ఎక్కడికి కొనుక్కోబడి ఉన్నారు? ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే బబులోను అనే మాట మనం అక్కడ పెట్టుకోవచ్చు. బబులోన్‌కి మనం కొనుక్కోబడ్డారనమాట. ఈ ఐగుప్తీయులు, అష్షూరీయులు, బబులోనీయులు వీళ్ళ గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. వీళ్ళు ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఎటువంటిది, ఐగుప్తు వాళ్ళ క్యారెక్టర్ ఎటువంటిది, బబులోనీయులు వాళ్ళ క్యారెక్టర్ ఎటువంటిది, అష్షూరీయులు వాళ్ళ క్యారెక్టర్ ఎటువంటిది అనేది అది చాలా మనం డీటెయిల్‌గా మనం తర్వాత మనం మెడిటేట్ చేసుకుందాం. కానీ ఇక్కడ నేను చెప్పబోయేటువంటి పాయింట్ ఏంటంటే మనం లెగవాలి, లెగిచి తేజరెళ్ళాలి. లెగిచి తేజరెళ్ళినప్పుడు దేవుడు తన బాహువుని బలపరుస్తాడు. ఆయన బాహువు ఎటువంటి బాహువు అని మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన బాహువు పరిశుద్ధ బాహువు. ఆ పరిశుద్ధ బాహువు మనకి విజయంని కలుగచేస్తది. ఎవరి మీద విజయం కలుగచేస్తదంటే ఐగుప్తీయులు వారి మీద నుండి, అదేవిధంగా అష్షూరీయుల నుండి, బబులోనీయుల నుండి. దేవుడు ఐగుప్తుల మీద మన జనుల్ని ఇశ్రాయేలీయుల్ని నడిపించేటప్పుడు ఆయన 10 విధములైనటువంటి ప్లేగ్స్‌ని తీసుకొని వచ్చారు కదా! ఆయన యొక్క పరిశుద్ధ బాహువుని చాపి వారిని నడిపించెను అని దేవుని వాక్యంలో ఉంటది. సో, మొట్టమొదటిగా మనం చూసినటువంటి ఇదేంటంటే ఆయన మన పరిశుద్ధ బాహువుని ఆయన చాపి మనకి విజయం కలుగచేస్తాడు అనేది మొట్టమొదటి పాయింట్ అనమాట. రెండోదిగా మనం చూస్తే స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్. దేవుడు చాపబడినటువంటి బాహువు అని దేవుని వాక్యములో మనం చూస్తాము. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించినవాడా, శూరుడా, మహాదేవ, నీ నీ యుద్ధమునకు బలము చేత చాచిన బాహువు చేతన భూమి ఆకాశమును సృజించితివి అని నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు చాపిన బాహు బలము చేత, నీ నీ అధిక బలము చేత, నీవు చాపిన బాహువు చేత ఈ భూమి ఆకాశాన్ని సృజించిన వాడా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంటే చాపిన బాహువు కలవాడ మన దేవుడు. మనం చాలాసార్లు వింటూనే ఉన్నాము, మన దేవుడు యుగాయుగములు ఆయన సజీవులుగా ఉన్నాడు. మనము ఆరాధించే దేవుడు యేసు ప్రభు, ఆయన సజీవమైన దేవుడు. మనం అనేకమైనటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో కానీ మన అనేకమైనటువంటి మన బైబిల్లో అనేకమైనటువంటి పుస్తకాల్లో మనం చూస్తుంటాము. ఆయన జీవం గల దేవుడు. ఆయన నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యుగాయుగములు సజీవమైనటువంటి దేవుడు. ఆయన చాపే హస్తము, ఆయన చాపే బాహువు అనేది మనకి దేనికి సాదృశ్యం అంటే హీ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయనలో జీవం ఉంది కాబట్టే ఆయన హస్తాన్ని చాపుతున్నాడు. ఆయనలో ఉన్న అధికమైనటువంటి బలము చేత భూమి ఆకాశాన్ని సృజించను అని దేవుని వాక్యంలో మనం చాలా చాలా చక్కగా చూస్తూ ఉంటాం. ఒకానొక సమయంలో దావీదు చాలా భయపడుతూ ఒక దగ్గర ఒక మాట అంటాడు, నేను ఖచ్చితంగా సౌలు చేతిలో నేను నాశనం అవుదును అన్న మాట అంటాడు. చూడండి, మొదటి సమూయేలు 27వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, తర్వాత దావీదును ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును. అంటే సౌలు చేత, సౌలుకు ఉన్నటువంటి ఆయన చేయి ద్వారా దావీదు నాశనం అవుతాడన్న భయం అన్నమాట. చూడండి, ఈ రోజున మనము ఆనందించవలసినటువంటి విషయం ఏంటంటే మనం దేవుని హస్తంలో చెక్కబడి ఉన్నాము. ఆయన హస్తంలో నుండి మనల్ని ఎవరు అపహరించలేరు. అదే కదా మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన యొక్క హస్తంతో మనల్ని కప్పుతాడు. ఆయన మన హస్తంలో చిక్కుకొని ఉన్నాడు. మన ప్రాకారములు నిత్యము ఆయన ఎదుట ఉన్నాయి. ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు అని మనకి ఎంతో ఆదరణ కలిగినటువంటి మాటలు మనం దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఇక్కడ దావీదు భయపడుతున్నాడు, సౌలు చేతిలో నుండి నేను నాశనం అవుదును అని. కానీ ఖచ్చితంగా దేవుడు దావీదుకి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20 నుండి 23 వచనాల్లో అక్కడ మనం చదివితే అక్కడ ఉంటుంది, నీవు భయపడక నా వద్దనే ఉందువు, నా యొద్ద నీవు భద్రముగా ఉండదువు. అంటే దేవుడు చెప్తున్నటువంటి అష్యూరెన్స్ మాట ఏంటంటే నువ్వు భయపడద్దు, నీవు నా దగ్గర భద్రంగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యం
చాలా తేటగా మాట్లాడుతుందనమాట. చూడండి, ఇక్కడ దేవుడికి ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన బాహుబలము, ఆయన చాపేటువంటి బాహుబలము. శత్రువులు మనల్ని ఒకవేళ కాదనినప్పటికీ కూడా ఆయన బాహుబలము చేత మనల్ని కాపాడుతాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. దేవుడి వాక్యంలో యెహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఉంటుంది. ఈరోజు ఆయన బాహుబలమును, ఆయన అధికమైన బలాన్ని కనుక మనం నమ్మి ఉండి, ఆ నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యంలో ఉన్న రీతిగా ఆయన యొక్క బాహుబలమును, అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న అధికమైన బలముల మీద మనం ఆధారపడి ఉంటే ఖచ్చితంగా సౌలు దావీదుని ఏమీ చేయలేకపోయాడు. దావీదుకి భయం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క హస్తము దావీదుకి తోడుగా ఉంది. సో అట్టి రీతిగా దేవుడు మనకు కూడా ఆయన హస్తము తోడుగా ఉంచుతాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు తన చాపినటువంటి బాహుబలము చేత గొప్ప కార్యములు చేస్తాడని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 34 నుండి 36 వచనంలో ఇలాగ ఉంది. యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములను ఎప్పుడైనాను వచ్చి ఒక సమాజంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా, అంటే దేవుడి యొక్క బాహుబలంతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా ఏది కంపారబుల్ చేయటానికి సాధ్యం అనమాట. దేవుడికి ఉన్నటువంటి బాహుబలం అంత శక్తి వల్ల ఉంటుంది. ఇంకోటి చూద్దాం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతును అని ఒక మాట ఉంటుంది. ఆయన బాహుబలము చాలా గొప్పది. ఆయన చేతి కార్యములు చాలా గొప్పవి. ఆయన చేతి కార్యములతో భూమి ఆకాశం సృష్టించాలని దేవుని వాక్యంలో మనం చూస్తాము. అదే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 8వ వచనంలో కూడా యెహోవా బలము వలనను చాపిన చేతి వలనను అన్న మాట అక్కడ మనం చూస్తాము. అదే ద్వితీయోపదేశ కాండంలో మోషే చాలా చోట్ల దేవుని యొక్క బాహుబలం గురించి రాస్తాడనమాట. అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 19వ వచనంలో కూడా సూచక క్రియలు మహత్కార్యములు చేయు బాహుబలమును చాచిన చేతిని అని మోషే ఇక్కడ రాస్తాడనమాట. దేవుడు అంటే అద్భుతంగా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ఆ అనుభవం ఈ మోషే ఆఖరి పుస్తకంలో రాస్తూ యెహోవా బాహుబలం గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన రాస్తుంటాడనమాట. దేవుడు ఆయన బాహుని చాపి అనేకమైనటువంటి రోగులను కూడా స్వస్థపరిచినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తామన్నమాట. మరి అదేవిధంగా చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, రక్షింపనేరక ఉండినట్టు యెహోవా హస్తము కొరచ కానే లేదు. సో మొట్టమొదటిగా మనం చూసుకున్నాము దేవుని హస్తము మనం చూసుకున్నాము. ఇట్స్ ఎ స్ట్రెచ్డ్ అవుట్ హ్యాండ్. ఆయన బాహువు చాపే బాహువు. మూడవదిగా మనం చూసుకుంటున్నాము. చూడండి, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూస్తే మూడవదిగా ఆయనది నమ్మకమైన బాహువు అని దేవుని వాక్యం ఉంది. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూస్తే, తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగా ప్రమాణము చేయుచున్నాడు. మనము ప్రామిస్ చేయాలంటే కొన్నిసార్లు లోకరీత్యగా వాళ్ళ మీద ప్రామిస్, వీళ్ళ మీద ప్రామిస్, నా మీద ప్రామిస్ అని చెప్తూ ఉంటాం కదా. దేవుడు ఆయన ప్రామిస్ చేయాలి అంటే ఆయన బాహుబలము చేతను, ఆయనకున్నటువంటి అధికమైనటువంటి బలము మీద ఆయన ప్రామిస్ చేస్తాడని దేవుని వాక్యం ఉంది. ఈ మాట యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24 నుండి 27 వచనాల్లో ఉంటుందన్నమాట. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు సిద్ధపరచబడను అనేది ఆయన చేసినటువంటి ప్రామిస్ అక్కడ ఉంటుంది. అయితే ఆయన ఎవరి మీద ప్రామిస్ చేస్తాడు? దేవుడు ఎవరి మీద ప్రామిస్ చేస్తాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుండి 14 వచనాల్లో ఈ వాక్యం ఇలాగ ఉంటుంది. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు ఆయన కంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక గనుక తనకి తోడు అని ప్రమాణం చేశాను. అంటే తనకు తోడు అని ఆయన ప్రమాణం చేస్తారనమాట. దేవుడు తనకున్నటువంటి అత్యధికమైనటువంటి బాహువు చేత, అదే నీతిగల బాహువు చేత ఆయన
బాహువుని మీద ఆయన ప్రామిస్ చేస్తాడని దేవుని వాక్యము మనం చూస్తుంటాము. అదేవిధంగా ఎజ్రా పుస్తకంలో కనుక మనం చూస్తే అక్కడ కూడా దేవుని హస్తం గురించి ఎజ్రా కూడా అక్కడ చాలా క్లియర్గా రాస్తాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ పనిని ఏ మనవిని చేసినను రాజు అంగీకరించు వచ్చును. అదేవిధంగా 7వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే తన దేవుని కరుణా హస్తము అతనికి తోడై ఉండినందున ద లార్డ్స్ గ్రేషియస్ హ్యాండ్ అనేది అక్కడ మనం ఇంగ్లీష్లో చూస్తాము. అదేవిధంగా ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే నా దేవుడు యెహోవా హస్తము నాకు తోడై ఉన్నందున నేను బలపరచబడి, అంటే దేవుడు ఆ విధంగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆఖరిగా ఈ వాక్యం చూసుకొని మనం ముగింపులోకి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా ఉంది. అయితే యెహోవా మిమ్ముని ప్రేమించువాడు గనుక తన తండ్రులను చేసిన ప్రమాణమును నెరవేర్చును గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం నుండి ఐగుప్తు రాజు ఫరో చేతుల నుండి మిమ్మల్ని రప్పించును అని దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనము 3 విషయాలు మనం చూసుకుంటాం. మొట్టమొదటిది దేవుని యొక్క బాహువు నీతి గల బాహువు, రెండోది దేవుని యొక్క బాహువు చాచిన బాహువు, మూడోదిగా దేవుని యొక్క బాహువు నమ్మకమైన బాహువు అని మనం చూసుకున్నాము. ఇటు రీతిగా దేవుడు తన బాహువు చేత మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన యొక్క అధికమైన బలము మీద, ఆయన యొక్క బాహువు మీద మనం ఆధారపడదాము. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. నేను మీకు కొరకు చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నా గొప్ప రాజా, నీకు వందనాలు. ఈ సమయంలో రాజా నీ యొక్క బాహువు ఎంత గొప్పది అనేది మేము ఈరోజు ధ్యానం చేసుకున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో, చూస్తున్నారో, వారందరూ కూడా నీ యొక్క బాహువు మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని దయచేయండి. నా ప్రభును, నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేసి వీడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.